అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటి చూద్దాం. మా వాడిని 12 పంపిస్తానండి. నేను మా వాడిని పంపిస్తాను. అలాగే మావయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అబ్బో, ఈ బల్లి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. ఒకవైపు ధీరజ్ గడి మాటల వల్ల తల పగిలిపోతుంటే ఇంకోవైపు ఈవిడ కాస్టిక్ వచ్చారు. వాడి మీద కోపం ఈమెని కొట్టేస్తానేమో అని డౌట్గా ఉంది. ఈ రోజుని ఈ కుర్చీలు ఎలాగో, ఈ టేబుల్ ఎలాగో, ఆ ఫ్యాన్ ఎలాగో, ఈ ఫ్లవర్ వాజ్ ఎలాగో నువ్వు కూడా అంతే. నిన్ను కూడా నేను అలాగే ఒక వస్తువులాగా చూస్తున్నాను. తినకపోతే నాకేంటి, తినకుండా నువ్వే ఏమైపోతావు నీకేంటి, నేను తినకపోతే నువ్వే నాకేంటి. అయినా వాడి మాటలకు కలిగించిన బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులే. వాడి మాటలకు ఇంకోవైపు మా అత్త మాటలు వినకుండా మౌనంగా నరక బాధ ఉంటుంది. ఇటు ఎలాగో చూస్తున్నాను. ఒకవైపు నా చుట్టూ నా వాళ్ళు, నేను పెద్ద ప్రపంచం కళ్ళ నిండా సంతోషం. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా అయిపోయాను. కళ్ళ నిండా కన్నీళ్లు మిగిలిపోయాను. ప్రేమగా పలకరించేవాళ్ళు, ఆప్యాయంగా హత్తుకునేవాళ్ళు లేకుండా పోయారు. ఆ దేవుడు నా తలరాతని ఎందుకు కఠినంగా రాశాడో నాకు అర్థం కావట్లేదు. నీతో ఏదైనా పని చేయిస్తే నా బంగారు తల్లిని కష్టపెడతావా అని మీ అమ్మని కొట్టేవాడిని. అలాంటిది నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. నా ప్రాణం విలువల్లాడిపోతుంది. ఆడపిల్ల అన్న తర్వాత పనులు నేర్చుకోకపోతే ఎలా? రేపు అత్తగారింట్లో పనులు చేయాలి కదా అని మీ అమ్మ అంటే, నా కూతురు యువరాణి, తను ఇంటి పనులు చేయాల్సిన కర్మ ఏంటి? కాలి మీద కాలేసుకుని కాళ్ళు కింద పెట్టుకోకుండా మహారాణిలా చూసుకుని ఇంటికి కోడలిగా పంపిస్తాను. 10 మంది పని వాళ్ళని పెడతాను. చాలా గర్వంగా చెప్పుకునేవాడిని. కానీ చివరికి నువ్వేం పని మనిషిలా అయిపోయావు కదమ్మా. 4-5 వేలకు అక్కడ డ్యాన్స్ నేర్పిస్తూ ఉద్యోగం చేయిస్తున్నావు. ఇక్కడేమో పని మనిషిలో పనులు చేస్తున్నావు. ఏంటమ్మా నీకు ఈ కర్మ? ఏంటమ్మా చివరికి నీ జీవితం ఎలా అయిపోతుంది? ఇదే నా కూతురు గురించి నేను నా కలలు కన్న భవిష్యత్తు? ఇదే నా కూతురిని నేను అందివ్వాలనుకున్న జీవితమా? నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, కోరిందల్లా తెచ్చాను. కానీ నువ్వు మాత్రం కోరి కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఎంత బండరాయి గుండైనా, ఎంతటి రాక్షసుడైనా సరే, కూతురు విషయంలో ఆ తండ్రి మనసు పసిపిల్లల మనసు. కూతురు నరకం అనుభవిస్తుంటే తట్టుకుని బతకలేడు. వద్దు, నీకు ఈ నరకం వద్దు. దయచేసి ఎక్కడైనా మన ఇంటికి వచ్చేసేయ్. నా కోసం నా మనసులే కాదు, నీ ఇంటి తలుపులు కూడా ఎప్పుడు తెరిచి ఉంటాయి. జరిగిన వాటిని మేము వేటిని పట్టించుకోము. నిన్ను ఒక్క మాట కూడా అనము. నా కూతురు తప్పిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చిందని సంబరపడిపోతాం. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఇంక మమ్మల్ని భిక్ష పెట్టి మమ్మల్ని ఇంతలా కన్నీళ్లు పెట్టించుకోకు. ప్రతి క్షణం నిన్ను ఇలా చూస్తూ ఈ ప్రాణం ఈ క్షణం ఏమైపోద్దో అని నీది నా కుటుంబం, వీళ్ళంతా నా వాళ్ళు. మరి ఈ భాగ్యం నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తుంటే నేను ఇంకా ఎదురు చూస్తూ ఊరుకుంటానా? నా కుటుంబం నిండా ఇప్పుడు సమస్యలు నిండిపోయాయి. వాళ్ళ మధ్యన మాటలు సరిగ్గా లేవు. ఈ సమస్యను పరిష్కరించి నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం నా బాధ్యత కదా. మరి నేను ఎందుకు ఇలా అడుగు ముందుకు వేయకుండా ఆగిపోతున్నాను? నేను ఎందుకు చొరవ తీసుకుని అత్తయ్య మావయ్య గారితో మాట్లాడి తిరిగి ముందులా అందరితో కలిసి ఉండేలా చేయలేకపోతున్నాను? నా కుటుంబం తిరిగి నేను ఎందుకు ముందు సంతోషంలా తీసుకురాలేకపోతున్నాను? ఇంతకు ముందు ఏదైనా పెద్ద సమస్య అయినా బలంగా నిలబడి ఎదుర్కొనేదని కదా. మరి ఇంటి విషయం ఎందుకు ఇలా భయపడుతున్నాను? నేను పిరికిదాన్ని కాదు కదా. నేను వెనకడుగు వేసే తత్వం కాదు కదా. ఒకవైపు ఇంట్లో గొడవలు పరిష్కారం, ఇంటిని చక్కదిద్దడం, మరోవైపు ఆ భాగ్యం వాళ్ళ బండారాన్ని బయటపెట్టడం నా బాధ్యత. ఈ విషయాన్ని నేను ఆగిపోతున్నాను. నా బాధ్యతల్ని మొదలుపెట్టి ముందు మావయ్య గారిని నా మీద కొన్న కోపాన్ని, అసహనాన్ని దూరం చేయాలి అన్న. ఆటోని రామరాజు రైస్ మిల్లుకి దగ్గరికి పోనివ్వవా? ఇవన్నీ మనకు పంపించేస్తానండి టైంకి. అలాగే బావా. నర్మదా ఏంటి ఇటువైపుకి వచ్చింది? తనకింతవరకు ఎప్పుడూ రాలేదు కదా, ఇక్కడికి రాలేదే. సాగర్ గాడిని చూసి వెళ్ళడానికి వస్తున్నట్టుంది. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ప్రేమ పక్షులు. ఒరే,
తను ఎందుకు వచ్చిందో ఎందుకు మాట్లాడి పంపించు. ఓ అలాగే బావా. ఏంటమ్మా నర్మద, ఏంటి ఇలా వచ్చి ఏం కావాలి? 1 కేజీ టమాటా, 1 కేజీ చిక్కుడుకాయలు కావాలి. ఇది రైస్ మిల్లు నర్మద, కూరగాయల షాప్ కాదమ్మా. మరి ఏం కావాలని అడుగుతారు ఏంటి బాబాయ్? మావయ్య గారితో మాట్లాడని వచ్చాను. ఓహో అర్థమయ్యిందమ్మా, పోదాం అమ్మ. బావా, నర్మద వచ్చింది నీతో మాట్లాడటానికంట. ఓహో అమ్మా, నువ్వు కూర్చో కూర్చో, ఏం పర్లేదు కూర్చో. కూర్చో అమ్మా. మావయ్య, మీతో మాట్లాడడానికి నాతో మాట్లాడటానికి ఏముందమ్మా? మావయ్య, నీకు బాధ కలిగించినందుకు క్షమాపణ చెప్తున్నాను. కానీ దయచేసి ఒక్కసారి నాకు సంజాయిషి చెప్పుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. అరే తిరుపతి, కుటుంబ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదురా. తనకి వెళ్ళమని చెప్పు. ఓ నేను చెప్పాల్సింది చెప్పాలి మావయ్య గారు. ఏమమ్మా చెప్పు అని అర్థం కావట్లేదా బాబు? పాపం తనదో ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పవచ్చు కదా. వినడానికి కూడా ఏంటి బావ నీకు ఇబ్బంది? అరే అవన్నీ తీసుకెళ్ళండి రా. ఏంటి పాపం తను బాధపడుతుంది కదా అని. ఏంటి బాబాయ్, నువ్వేనా చెప్పచ్చు కదా. బాబోయ్, నన్ను వదిలేయండి బాబు. అమ్మా చెప్పు చెప్పు. మావయ్య, కూతురికి ఏదైనా కష్టం వస్తే మొదట చెప్పుకునేది తండ్రికి. మరి తండ్రే కూతుర్ని బాధ వినకపోతే తను ఎవరికి చెప్పుకుంటుంది? ఆ బాధను ఎలా మోస్తుంది? మావయ్య, ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిన విషయం నిజంగా నాకు తెలియదు, నాకు చెప్పలేదు కదా కూడా. కానీ గొడవ జరిగేటప్పుడు నేను ప్రేమని వైపు నిలబడి తనకి ఎందుకు సపోర్ట్ చేస్తానన్నది తను నా చెల్లెల్లాంటిది. ప్రస్తుతం తనకు ఎవరూ లేరు. అలాగే తన భర్త తనకిష్టం కష్టం చూడడానికి తను కూడా ఏదో ఒక జాబ్ చేయాలనుకుంది. అందులో నాకు న్యాయం ఉంది అనిపించింది. అన్యాయమే వాళ్ళు నడి రోడ్డు మీద ఆ చొక్కా పట్టుకుని చేసింది. ఇంకా మాట్లాడేది చాలమ్మా, వెళ్ళమ్మా. మావయ్య, నీకు జరిగిన అవమానానికి చాలా బాధగా ఉంది. ప్రేమ మీకు తెలియకుండా డ్యాన్స్ క్లాస్ చెప్పడం తప్పే. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి. మీరు మాతో మాట్లాడకుండా ద్వేషిస్తూ శిక్షిస్తూ మేము ఏమైపోవాలి మావయ్య? ఆ నర్మద ఏంటమ్మా ఇది? ఆడపిల్ల కంటితల పెట్టకూడదు. అది ఎవరికి శుభం కాదు. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. వరే వెళ్ళమ్మా, చాయ్ పెట్టి చెప్పు. అలాగే బావా. నేను ఏమీ వద్దు మావయ్య. మాకు పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మ నాన్న మాతో మాట్లాడట్లేదు, ఇంటికి రానివ్వడం లేదు. మా అమ్మ నాన్న మీలోనే మా అత్తయ్య మావని చూసుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూడా మాతో మాట్లాడకపోతే నేను అనాథనైపోయాననే బాధ కలుగుతుంది. నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు. అత్తయ్య మాట్లాడట్లేదు, మీరు మాట్లాడట్లేదు. ఇంత నరకాన్ని భరిస్తూ ఈ ఇంట్లో నేను ఎన్నాళ్ళు ఉండగలను మావయ్య? ఎలా ఉండగలను? నర్మద, ఏడవద్దని చెప్తున్నాను కదా, ఏడవకు తల్లి. అయినా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి కానీ ద్వేషిస్తారా? దూరం చేసుకోరు కదా. సరే, మీ దృష్టిలో నేను చేసింది తప్పే కాబట్టి నాకు ఏదో ఒక శిక్ష వేయండి. కోపం పోయేదాకా తిట్టండి, అవసరమైతే కొట్టండి, అంతే. కానీ ఇలా మాట్లాడకుండా శిక్షించకండి మావయ్య, శిక్షించకండి అంటూ కన్నవాళ్ళు మాట్లాడక ఇంటూ అమ్మ నాన్నలా అంటే మీరు మాట్లాడకపోతే ఏ ఆడపిల్లకైనా అంతకంటే గుండె కోత, కన్నీటి కోత మరొకటి ఉంటుందా? ఆ బాధ భరిస్తూ ఆడపిల్ల ఎలా బతకాలో మీరే చెప్పండి. ఏడవద్దని చెప్పాను కదా. ఏడవకు తల్లి. మీరు మాట్లాడలేదు కదా, మరి మీరు నాతో మాట్లాడతారు చెప్పండి, ఆపేస్తాను. మీరు మాట్లాడరు కదా. సరేనమ్మా, నేను మాట్లాడతాను, నువ్వు ఏడవకు. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా మనసు చాలా చాలా బాధ అంతా పోయింది మావయ్య. చాలా అంటే చాలా హాయిగా ఉంది. అరే చిరంజీవి ఆటోని పిలిచి అమ్మాయిని ఆఫీస్కి వెళ్తుంది. అయ్యో వద్దు మావయ్య, నేను నడుచుకుంటూ వెళ్తాను, మీరు నాతో మాట్లాడతారు అంటారు. చాలా సంతోషంగా ఉండి వెళ్ళొస్తాను మావయ్య. అరే నాన్న, ఏంట్రా నీ భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే కనబడటం లేదా? బండి మీద తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపాలి కదా. లేకపోతే పెళ్లి చేసుకోవడం ఏమాత్రం లేచిపోయి పెళ్లి చేసుకోవడం మాత్రం తెలుసా? అరే కట్టుకున్న భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోరా? ఏంటి నిలబడి చూస్తున్నావు? ఇది ఆఫీస్ దగ్గరికి దింపేసిరా పో. బావా, అందరూ మూర్ఖుడు, మొండోడు, బండరాయి అని మనసు అంటారు, కానీ మా బావ మనసు మంచి కొండ లాంటిది. మంచు కొండ, అంతే కదా బావ. రే వెళ్ళి పని చూసుకో. పోనీ రాక్షసుడు, నీకు ఈ నరకం వద్దు. దయచేసి ఇంటికైనా మన దగ్గరికి వచ్చే.
ఏరే ఎందుకురా అలా పిసినారి పడేసావు, నువ్వెందుకు ఈ మన పనులు అన్నీ చేస్తున్నావు, ఎవరు చేయమన్నారు నిన్ను, నువ్వు నువ్వు నన్ను భార్యగా చూడకపోయినా, నా మీద నీకు ప్రేమ ఇష్టం లాంటివి ఏమీ లేకపోయినా నా మెడలో దీన్ని కట్టి నా మొహం మీద ధీరజ్ భార్య అని రాసి ఈ ఇంట్లో నాకు పోస్ట్ ఇచ్చావు కదా, మరి ఈ ఇంట్లో నాకు నీ భార్య అనే ఇంత పెద్ద పోస్ట్ ఉన్నప్పుడు నేను ఇంట్లో పనులు చేయాలి కదా. నువ్వు నన్ను ఒక వస్తువులా చూస్తున్నావు, ఏదో మొక్కుబడిగా నన్ను ఇక్కడికి కట్టి పడేశావు. కానీ అందరూ నన్ను అలా చూడరు. ధీరజ్ భార్యగా, ఈ ఇంటి కోడలిగా నీతో నాకు భార్య అనే బంధం లేకపోయినా సరే, నేను చచ్చినట్లు మీ పెద్ద వదిన గారు చెప్పిన పనులన్నీ చేసి చావాల్సి వస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళి పెద్దొదిన్ని మాట్లాడతాను. నీతో ఇలాంటి డస్ట్ క్లీనింగ్ పనులు ఎందుకు చేయిస్తున్నారో తెలుసుకుంటాను. నా గురించి మాట్లాడటానికి నువ్వెవరు, ఏంటి అసలు అని ధీరజ్ని అడుగుతుంటుంది ప్రేమ. కానీ అసలు ప్రేమని నర్మదాని రామరాజు క్షమిస్తాడా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అసలు వల్లి సంగతి ఎలా తెలుస్తారు, వల్లి ఎలా తీస్తారు, ఎలాంటి జరుగుతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.